ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ 5 ఓటములతో 6వ స్థానానికి పడిపోయింది. 10 జట్లతో కూడిన ప్రస్తుత టోర్నీలో కేవలం 7 విజయాలతో ప్లే ఆఫ్స్ చేరడం చాలా అసాధ్యమని చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇంకా 6 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఒకవేళ నాకౌట్ దశకు వెళ్లాలంటే ఈ 6లో కనీసం 5 మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు జట్టు పాయింట్ల సంఖ్య 16కు చేరుకుంటుంది. అయితే ఇక్కడ 5లో గెలిస్తే మాత్రమే సరిపోదు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ మైనస్గా ఉంది. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ మిగిలిన మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచి తమ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఇక మీదట ఒక్క మ్యాచ్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఇతర జట్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ బట్టి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టం. ఇక గుజరాత్తో ఓటమైనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఈ పిచ్చును అంచనా వేయడం చాలా కష్టమైంది. ముఖ్యంగా మీడియం పేసర్ల బౌలింగ్లో బంతి ఆగి వచ్చింది. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోకుండా ఉంటే 170 నుంచి 180 పరుగులు చేసేవాళ్ళం. గత 3 మ్యాచ్లతో పోలిస్తే ఈ పిచ్ ప్రవర్తించిన తీరు చాలా డిఫరెంట్గా ఉంది. మేం పరిస్థితులకు అలవాటు పడేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నేను దూకుడుగా ఆడాలని ప్రయత్నించాను, కానీ బంతి అనూహ్యమైన బౌన్స్తో వస్తుండడంతో ఇబ్బంది పడ్డాను. ప్రతి బంతి శైలిని మార్చుకోవడం కష్టమైంది. ఇక చివరి 5 నుంచి 6 ఓవర్లలో ఎలాగైనా వేగం పెంచాలని ప్రయత్నించాను. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ముందుగా ముఖేష్ చౌదరిని ఆడించాలనుకున్నాం. కానీ పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో 4వ ఓవర్లోనే బ్యాటర్ను తీసుకోవాల్సి వచ్చింది. మా ప్లాన్ కరెక్ట్గానే ఉన్నా ఆశించిన ఫలితం దక్కలేదు. వీలైనంత త్వరగా ఈ ఓటమిని మర్చిపోయి తదుపరి మ్యాచ్పై దృష్టి పెడతాం అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.